నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి శ్రీకాకుళం జిల్లాకు శనివారం విచ్చేశారు. ఈ క్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డీఐజీ గోపీనాథ్ జట్టి వారికి పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. 6 రిజర్వ్ పోలీస్ సిబ్బంది రేంజ్ డీఐజీ గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం డీఐజీ గోపీనాథ్ జట్టి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో సమావేశమై పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, నిర్వహించాల్సిన విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ హోంగార్డ్స్ నుండి ఐపీఎస్ అధికారుల వరకు ఎంతో శ్రమించి పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరును తీసుకుని వచ్చారని, ఆ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది సత్ప్రవణతలతో మెలగాలన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని అఫెన్సెస్ జరిగినాయి మన శ్రీకాకుళంలో కూడా. దానిలో కొన్ని గ్యాంగ్స్ కూడా మనకి ఈ మధ్య కొంతమందిని పట్టుకోవడం, కొంత ప్రాపర్టీ కూడా రికవరీ చేశారు. సో దీనికి మనకి ఒరిస్సా, మనకు బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా స్టేటు డిస్ట్రిక్ట్ పోలీస్తోనూ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ పోలీసు వీళ్ళంతా కూడా కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టేట్ బార్డర్స్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. సో వాళ్ళతో కలిపి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కూడా మనం కాన్స్టెంట్గా వాచ్ పెట్టి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం, దాని ద్వారా మనకి కొంత అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఏ అయితే ఆల్రెడీ జరిగి ఉన్నాయో వాటి మీద కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. సో త్వరలోనే వాటిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఆ సమస్య ఎక్కువ ఉంది. ఈ సమస్య కోసమే మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. సొసైటీ మొత్తంలో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికే మనం ప్రతి స్కూలు, కాలేజీ వీటన్నిటిని ముందు కవర్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, వాళ్ళ యొక్క లైఫ్ దాని తర్వాత ఎలా పాడవుతుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు పేరెంట్స్ని ఎక్కడెక్కడైతే మనం గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారని తెలుస్తుందో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టడం కంటే కూడా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ కౌన్సిలింగ్ చేయించడం, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాంటివి చేస్తే వాళ్ళు తొందరగా సొసైటీతో ఇంటిగ్రేట్ అవుతారనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నైసర్గిక స్వరూపం, జాతీయ రహదారి, సముద్ర తీరం, పోలీస్ స్టేషన్లు, జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరును, శాంతి భద్రతల అంశాలను, వాటి పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను డీఐజీకి వివరించారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగించే వారిపై జిల్లా పోలీస్ చేపడుతున్న చర్యలను తెలిపారు. ఈ నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, బి రాజశేఖర్, ఏబి ప్రసాద్, ఏఓ సిహెచ్ గోపీనాథ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉషా కిరణ్, సీనియర్ ఏపీపీ పి సుశీల, లీగల్ అడ్వైజర్ ఎం యమానిరాని, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఈరోజు నగర కార్పొరేషన్ స్థానిక 24వ డివిజన్ మహాలక్ష్మీనగర్ కాలనీలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు, స్టిక్కర్స్ అందజేస్తూ వివరించారు. అలాగే పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, అది అందరి బాధ్యత అని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మీ ఇంటికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని స్థానికులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు, నాయకులు బి అసరమ్మ, సిరిపురం హరి, మామిడి సూర్యప్రసాద్, సచివాలయ సిబ్బంది సౌజన్య, కిరణ్, రాము, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వమని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 100 రోజుల్లో
చేసింది ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది పోలిస్తే గత ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్ 250 రూపాయలు మాత్రమే పెంచింది. కానీ ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచుతామన్నాం, 1000 పెంచాం. ఏప్రిల్ నుండి ఇస్తానని చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3000తో పాటు 7000 ప్రతి నెల జూలైలో 1వ తారీఖు ఇస్తున్నాం. ఇప్పటి నుండి ప్రతి నెల 1వ తారీఖున సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా, అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్ కానీ, వారికి ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఈ రోజు వరకు 1వ తారీఖునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది, జీతాలు కానీ పెన్షన్స్ కానీ. దాంతో పాటుగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రైతులకి ధాన్యం గతం ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే వాటికి 1400 కోట్ల పైసలకు రైతులకి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి సందర్భంలో రోడ్లన్నీ గోతులమయం అయిపోయాయని రోడ్లు బాగు చేయమని తక్షణమే 520 కోట్లు మొన్న విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, సోదరుడికి కూడా తెలుసు, రవి గారు మేమందరం కూడా మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆ సందర్భంలో 1420 కోట్లు ఇప్పుడు తక్షణమే మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా విడుదల చేయడం జరిగింది. బీసీ కులగణన కోసం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తి ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా అక్టోబర్ 9న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఉభయ రాష్ట్రాల కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు మనువాదం అంటే బ్రాహ్మణవాదంగా మాట్లాడేవారిని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ రెడ్డి వాదంగా చూడాలని ఆయన అన్నారు. ఎవరేమనుకున్నా ఇది కులాంధ్రప్రదేశ్ అని ఆరోపించారు. అదే పేరుతో ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతితో కలిసి రచించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 1952 ఎన్నికల తరువాత కులాల వారీగా ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యను వివరిస్తూ 11 బీసీ కులాల నేటికి అసెంబ్లీలో అడుగు పెట్టలేదని వివరించారు. 1952 నాటికి 13 మంది, 1955 నాటికి 16 మంది, 1962 నాటికి 14 మందిగా ఉన్న బ్రాహ్మణ ఎమ్మెల్యేల సంఖ్య 2004లో 0గా ఉందని, గడిచిన ఎన్నికల్లో ఒకే ఒక్కరు ఎన్నికయ్యారని, క్షత్రియుల సంఖ్య కూడా సింగిల్ డిజిట్కు దిగజారిందని ఉదహరించారు. ఆర్థికంగా కొన్ని ప్రాంతాల్లో సంఖ్యాపరంగా బలంగా ఉన్న క్షత్రియులు మాత్రం కొంత నిలదొక్కున్నా వారి సంఖ్య కూడా సింగిల్గానే ఉందని చెప్పారు. కమ్మ రెడ్డి కులాల సంఖ్య నిలకడగానే ఉందని తెలిపారు. అత్యధికంగా రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించిందని, అత్యధికంగా కమ్మ ఎమ్మెల్యేలు గెలిచిన ఎన్నికల్లో టీడీపీ అధికారానికి వచ్చిందని చెప్పారు. కాపు కుల నాయకులు ఆ రెండు కులాలని అధిగమించే స్థితిలో లేరని అభిప్రాయపడ్డారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న ఆ రెండు కులాల ఆధిపత్యం ఆగాలంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఐక్యత అవసరమన్నారు. ఇంతవరకు 20 బీసీ కులాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాయని, 11 బీసీ కులాలు అసెంబ్లీ మెట్టు ఎక్కలేదని చెప్పారు. ఇక్కడ అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి. ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 16 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 16 ఎలక్షన్లో 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 114 ఎమ్మెల్యేలు. ఈ 114 ఎమ్మెల్యేల్లో కొప్పుల వెలమ సామాజిక వర్గం అంటే బీసీ వెలమ సామాజిక వర్గం నుంచి 35 మంది అయ్యారు, 35 ఎమ్మెల్యేలు. అలానే కళింగ సామాజిక వర్గం నుంచి 32, ఆ తర్వాత శ్రీశైల లేదా గౌడ్ సామాజిక వర్గం నుంచి 11 మంది అయ్యారు. పద్మశాలి ఎవరో ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో ఒకసారి గెలిచారు. బెస్త 2 సార్లు అయ్యారు ఎమ్మెల్యేలు. అంటే నేను చెప్పేది ఏంటంటే మిగిలిన కులాలు ఎస్సీలు కేవలం 5 ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఇలా చూసుకున్నట్లయితే బీసీల జనాభా ఎక్కువ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అసెంబ్లీకి ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి. సొంటి కులం ఉంది, ఇక్కడ ఎంటర్ కాల. నగరాలు ఉన్నారు, ఎంటర్ కాల. సంచార జాతులు ఉన్నాయి, ఎంటర్ కాల. అలానే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఇంకా ఎన్నెన్నో కులాలు ఇంతవరకు ఒక్కసారి అసెంబ్లీ మోహన్ చూడరా. చూసిన వాళ్ళే చూస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు గెలుస్తున్నారు. ఈ 5 సార్లు గెలిస్తే
ఎవరికి ప్రయోజనం? వాళ్ళక గెలిచిన వాళ్ళకి ప్రయోజనమా? వాళ్ళే మన నాయకులా? ఇది కాదన్నట్టు బయట నుంచి కమ్మకులం నుంచి ఇక్కడ 5 ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రోజున శ్రీకాకుళం జిల్లా, పాత శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎట్లయితాడు చెప్పండి? ఇక్కడ సొంటి సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే కాలేదు, లేకపోతే ఇందా చెప్పిన అన్ని కులాలకు కూడా ఎవరు ఎమ్మెల్యే కాలేదు, కానీ వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. సమావేశంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, రచయిత నల్లి ధర్మారావు, డాక్టర్ అరవింద్, బొడ్డెపల్లి మోహన్ రావు, కృష్ణారావు, నాగేశ్వరరావు, రౌతు శంకర్రావు, బాడన దేవభూషణ్ రావు తదితరులున్నారు. ఆధునిక సమాజ గతిని తన రచనలతో ప్రభావితం చేసిన వ్యక్తి మహాకవి గురజాడ వెంకటప్పారావు అని వక్తలు కొనియాడారు. గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కృతుల స్మృతి వనంలో మహాకవి గురజాడ 162వ జయంతి వేడుక శనివారం ఘనంగా జరిగింది. గురజాడ అప్పారావు విగ్రహదాతలు డాక్టర్ జాం భీమశంకర్, పత్తి సుమతితో పాటు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు కొంచాడ సోమేశ్వరరావు, సురంగి మోహన్ రావు, గాంధీ మందిర బృందం గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే నేటి సమాజ స్థితిగతులను దిశానిర్దేశం చేసే దిశగా గురజాడ రచనలు చేశారని వివరించారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కంతో ప్రార్థనల ప్రభావం నేటికి సమాజంలో ఉందన్నారు. కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు పందిరి అప్పారావు, మెట్ట అనంతంబట్లు, మహిబుల్లా ఖాన్, కొంక్యాన మురళీధర్, నక్క శంకర్రావు, తర్లాడ అప్పలనాయుడు, కొమ్ము రమణమూర్తి, గుత్తు చిన్నారావు, సారిహొండం రవికుమార్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 29న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన స్మార్ట్ మీటర్ ను వెనక్కి పంపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు స్మార్ట్ మీటర్లను పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మన జిల్లాకు ఆదాని గ్రూప్ 6000 స్మార్ట్ మీటర్లు వచ్చాయని వాటిని ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు బిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ ను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని, ఆదాని, శ్రీడిషాయి తదితర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, బిగించిన మీటర్లను తొలగించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు. డిసిసిబి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బాల గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నప్రసాదం కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు స్వామివారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసరావు కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో 19వ డివిజన్ నాయకులు బిర్లంకి రామ్మోహన్ రావు, డాక్టర్ గెడ్డవలస సురేష్, బొడ్డ బిందు కృష్ణ, ప్రసన్న కుమార్ దేవ్, కోన శ్రీనివాస్, పైడి నాగేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఏఈ సురేష్, మామిడి ధర్మారావు, గొప్ప సంతోష్, వెంకటరమణ రెడ్డి, గురుగుబెల్లి రామచంద్రమూర్తి, లక్కినాన అజయ్, సంతోష్, కట్ట గోపాల్ కృష్ణ, ముఖేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాంతి మార్గం మనందరి సన్మార్గంలో నడిపిస్తుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డెపల్లి సురేష్ అన్నారు. నగరంలోని స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాంతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కాకినాడ ఆదిత్య, లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ శాంతియుతం కోసం చేస్తున్న ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డెపల్లి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 21న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటామని, విద్యార్థి దశ నుండే శాంతియుతంగా మెలగడం నేర్చుకోవాలన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణం నుండి మిల్ జంక్షన్ వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహ కూడలి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి శాంతి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ డీసీ బి దేవభూషణ్, ట్రెజరర్ జె భారతి, టెక్కం రామ్ గోపాల్, మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, సెల్ల మణి, సభ్యులు పొడుగు చరణ్,
విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన నైవంచన మోసంతో కూడుకుని పేదవారి నోట్లో మట్టి కొట్టేలా సాగిందని వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు 6th సెన్స్ తో చెప్పింది కాదని తప్పుడు సెన్స్ తో చెప్పిన మాటగా ఆయన అభివర్ణించారు. ప్రకటిత అప్రకటిత ముఖ్యమంత్రుల మధ్య ఊగిసలాడుతున్న ఉప ముఖ్యమంత్రి ఈ ముగ్గురు వలన రాష్ట్రానికి ఒరిగింది శూన్యం ఆరోపించారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వ పాలనపై చిరంజీవి నాగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన మద్యం పాలసీ నిరుపేద కుటుంబాల పాలిట గుదిబండగా మారిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా హామీల వరకే పరిమితమై ఉచిత గ్యాస్ గానే మిగిలిందన్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు వృద్ధాప్య పెన్షన్లు పూర్తి స్థాయిలో అందించకపోవడం కూటమి ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. సమావేశంలో అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పున్నాడ చిన్నారావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిలు ఎస్ సుబ్బారెడ్డి, ఎం రామకృష్ణారావు, యు సత్యరావు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాలు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వారిని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వినియోగిస్తే అవి అనర్థాలకు దారి తీస్తాయని ఎంసీహెచ్ చేపల వీధి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి లక్ష్మి, అవుట్ రీచ్ వర్కర్ గీతాలు విద్యార్థులకు సూచించారు. స్థానిక ఐసీడీఎస్ కృష్ణా పార్క్ సెక్టర్ వారి ఆధ్వర్యంలో కిషోరి బాలికలకు ఉన్నత పాఠశాలలో శనివారం అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడి విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందజేశారు. ప్రాజెక్ట్ అధికారిని శోభారాణి, పర్యవేక్షకురాలు పి సీతామహాలక్ష్మి మాట్లాడుతూ కిషోరి బాలికలకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, దీని వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. వీటికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బి రాజేష్ రెడ్డి, ఎంఎస్కే హిమబిందు, ఆశా పావని, శశికళ, అంగన్వాడీ కార్యకర్తలు నాగమణి, సరస్వతి, లత, రోజా, లక్ష్మి, రాణి, సంధ్య, పైడిరాజు, సరిత, ఉమా తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ కార్డ్ సంబంధిత మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మీ బ్యాంక్ ఖాతాల సమాచారం, క్రెడిట్, డెబిట్ కార్డ్ నెంబర్, యూపీఐ పిన్, ఓటీపీ, సివివి వంటి వివరాలను ఎవరితోనూ షేర్ చేయకూడదని వివరించారు. క్రెడిట్ కార్డ్ సంబంధిత మోసాలకు గురికాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలన్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ పై ఛార్జెస్ పడతాయని లేదా బ్లాక్ అవుతుందని చెప్తూ అలా జరగకుండా ఉండాలి అంటే మేము పంపే లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పి పంపించే లింక్ లో పట్ల జాగ్రత్త వహించి వాటిని క్లిక్ చేయకండి అని సూచించారు. ఈ తరహా సైబర్ నేరాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. నగరంలోని స్థానిక కలెక్టర్ బంగ్లాదరి పవిత్ర నాగావళి నది తీరాన వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో శనివారం సందర్భంగా ప్రాతకాలంలో శ్రీవారి సేవకులు నగర వీధుల్లో హరినామ సంకీర్తనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బోరాడ వంశీస్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. శ్రీవారికి ప్రీతికరమైన నక్షత్ర, కుంభ, నేయి, కర్పూర, నవనీత పంచహారతులు, భజనాది కార్యక్రమాలు సాయంత్రం జరగగా చివరిగా పవలింపు సేవతో ఈ రోజు కార్యక్రమాలు ముగిసినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బేరా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. శనివారం ఆర్ఎన్బిఈ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆర్ఎన్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ కె జాన్ సుధాకర్, ఈఈఎస్ రవినాయుడులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గి చాలా మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. జిల్లా ప్రభుత్వ శాఖలు అన్నింటిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 70,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, పింకి చైతన్య కుమార్, ఆర్ఎన్బి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులు అభ్యసించాలని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తన సాహిత్యంతో దిశానిర్దేశం చేసిన గురజాడ జయంతి రోజున ఆయన పేరు మీద ఉన్న కళాశాలలో తను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని శంకర్ అన్నారు. గౌరీ శంకర్ రచన సావ్నీర్ను అతిథులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు. అనంతరం గొండు శంకర్ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం నిధికి ₹1,00,000 నగదు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంచాలకులు సంయుక్త, రంగారావు, డాక్టర్ పులకొండం శ్రీనివాసరావు, రాజ్కుమార్, సీతారామనాయుడు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ మున్సిపల్ హై స్కూల్లో ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం అర్బన్ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రిక్స్
ఆటల పోటీల్లో పలువురు క్రీడాకారులు వారి ప్రతిభను చాటారు. నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైన పాఠశాల విద్యార్థులు ఏ హేమశ్రీ, ఎల్ రమాదేవి, భార్గవ్ కృష్ణ, లోకేష్లకు, అలాగే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన ఏ దినేష్, ఏ యోగిలకు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు పైడి భాగ్యలక్ష్మిలకు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బలివాడ భాస్కర్రావు, సదాశివుని శంకర్రావు, ఏ చిన్నవాడు, కెవి రమణ, పి రమణకుమారి తదితరులు సన్మానించి అభినందించారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇంకా దాన్ని జీవితంలో విడిచిపెట్టారు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవల వల్ల మనకు కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది. కఫం బయటకు వెళ్ళిపోతుంది. స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కిలు తగ్గుతాయి. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉలవలను రెగ్యులర్ గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేసుకోవాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీ స్పూన్ అల్లం ముద్దను, పావు టీ స్పూన్ అతిమధురం చూర్ణం, తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనిని తేనెని కలిపి కనీసం 4 రోజుల పాటు తీసుకుంటే అల్సర్లు త్వరగా తగ్గుతాయి. ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం, వేయించడం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్ళు, కన్నీరు కారటం, కళ్ళల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.